శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో సింహరాశి వారికి 27, 28 తేదీలలో ఈ సింహరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఈ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనప్పుడు మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ విషయాన్ని కూడా వీడియోని చివరి వరకు చూసినట్లయితేనే మేము చెప్పేది మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి సింహరాశి వారికి ఈ జరగబోతున్నటువంటి ఆ 28 తిథిలో పరిణామాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. సింహరాశి వారు రాశిచక్రంలో 5వ రాశి. ఈ విశ్వాసనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజయోగం 3, అవమానము 6. ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. రాజయోగము 3 అయితే గౌరవించే వాళ్ళు 3 ఉంటే అవమానించే వాళ్ళు 6 ఉంటారనమాట. మాఘ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1వ పాదం చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైతే చిన్న సహాయం చేసినా వారిని మాత్రం గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరని చెప్పుకోవచ్చు. అలాగే విజయాల కోసము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ నిర్వహణ పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే తమ యొక్క బాధను కానీ బాధ్యతలు కానీ ఇతరులు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు. వాళ్ళ బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. మరి ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతూ ఉంటారు. వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట. అది మనకు సమస్యగా మారుతుందని తెలిసి కూడా వారు చిక్కులు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవించడానికి కూడా కలిగి ఉంటారు. అనుభవాలు కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు జన్మించిన వారికి జీవితంలో అనేక మార్పులైతే ఒడిదుడుకులైతే లోనయ్యి, కానీ ఖచ్చితంగా కొద్ది కాలంలోనే అవి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరిని ఎప్పుడు కూడా వీరి యొక్క ఉన్నతికి తోడుగా ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయాన్ని గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు పక్షపాత బుద్ధి కూడా నష్టపోతారు. అకస్మాత్ రాజకీయ వ్యాపారంగా అధికారికంగా కూడా వీరికి చేకూరుతుంది. వీరు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారనమాట. అలాగా ఈ సింహరాశి వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ సింహరాశి వారు తమ యొక్క సంతానము, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభ పేరు వీరికి వస్తాయి. అంటే వీరు వ్యాపారంలో ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా లాభం అనేది వస్తూ ఉంటుంది. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రము నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూముల విలువలు పెరగడం మామూలుగా వీరు ధనవంతులు అవుతూ ఉంటారు. వ్యాపారం కూడా వీరికి అందికొచ్చి అదృష్టాన్ని జారి విడుచుకుంటారనమాట. అంటే
ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగుంటుంది. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి, రాబోతున్నాయి కూడా. ముఖ్యంగా వీరి యొక్క జాతకానికి మనం మొత్తం చూసుకున్నట్లయితే మాత్రము ఈ ఏప్రిల్ 27, 28 తేదీలలో వీళ్ళకు ఒక ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జీవితంలో జాతకంలో వీరిని ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేయడానికి, సమాజంలో వీరి పేర్లు అవమానము పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరే ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరే గమనించాల్సి కూడా ఉంటుంది. ఎవరు చెడ్డవారు ఎవరు మంచివాళ్ళు అనేది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తారు, అయితే ఆ సలహా మన వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచించకుండా ఆ సలహాలు మనము అమలు చేస్తూ ఉంటాము. వాళ్ళు సలహాలు మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాము. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు వచ్చే సలహాలు పాటించే ముందులో ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ప్రశ్నించుకోండి. ఇది కరెక్టా కాదా అని. అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాన్ని తీసుకోండి. 1కి 2 సార్లు ఆలోచించి 1కి 2ని అడిగి ఆలోచించి ఆ నిర్ణయం అనేది తీసుకోండి. అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషలా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రము మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైతే శత్రులుగా మారిపోతారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోవడము అనేది వీరి మనస్తత్వము. ఈ విధంగా వారి కారణంగా వీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది. అందుకని మీరు ప్రతి విషయంలో కూడా తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క స్నేహితుల్లో కానీ మీ బంధువులకు కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం అయితే చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మన ప్రాబ్లం ఉందా లేదా అనేది, అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు, లేదా మీకే ఎందుకు చెప్తున్నారనే ఒక అవగాహన మీకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఉన్న పరిస్థితిలో మంచిని అర్థం చేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. లేదంటే మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు ఈ సమాజం. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో, ఇలాంటి విషయాల్లో మీరు ఎవరినంటే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం మాత్రం చేయవద్దు. లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు అయితే చేయమాకండి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి, తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు సంపాదన ఉంచుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని డబ్బు అడగకుండా వాళ్ళు ఇలా ప్రాబ్లంలో ఉన్నారని, అలా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పేసి మీ దగ్గర ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం.
ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవజ్ఞులను సలహా తీసుకొని ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళని 1-2 సార్లు అడిగి సలహా తీసుకొని దానివల్ల మీకు మేలు కలుగుతుందా లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది మీ విధంగా మీరు తెలుసుకోండి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.